ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ అయ్యారు. నిన్న మా పిల్ల వస్తున్నది మామ కలవనికే, బట్ లంజోడుకంది రాలేదు. గట్ల ఎందుకు అనుకుంటావు రాపోటి? వాళ్ళ అయ్య 2 దెంగిట్లో కూసోబెట్టినేమో. నాకు తెలుసు ఆన్ పిల్ల ఇంకోని సెట్ చేసుకుంది, వీనికి గుద్దలేవదు గుడిచకప్పదని. ఓ మై గాడ్ బేబీ, ఎక్కడ పోయినవే నీ గుద్దల మొడ? ఫోన్ లేదు, మొడ్డ లేదు. నిన్న కలుస్తా అన్నావు, ఇయ్యాల కనిపిస్తున్నావు. నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు బేబీ. మరి పీకినవా ఎవరినైనా చేతులేనవి? ఫోన్ చేసి చెప్తే కాదా? యువతల మేము ఎర్రిపప్పలమా? నీకోసం ఎదురు చూసి గుద్ద కాయ కాసింది. నేను చెప్పేది ఏంటి? నీ గుడ్లు గుద్దలకు జారుతాయి బేబీ. అల్లని చూడనికి వచ్చిర్రు. అమ్మతో నీకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా బేబీ? నీ గుద్దరా గుద్ద ఆగిలోడ. నాకు నిన్న పెళ్లి చూపులైనాయి. నువ్వు నన్ను కాదని ఇంకోని వేసుకున్నావు అనుకో, నీ తలకాయ వాళ్ళ దింగుతా, అని తలకాయ వాళ్ళ దింగుతా. నన్ను కాదని నువ్వు ఇంకోని వేసుకున్నావు అనుకో, నేను గుద్ద వాళ్ళకి దాగి వచ్చి మీ ఇంటికి వచ్చి ఒక్కొక్కని గుద్దల సీసా నూకుతా. ఆగం అంగడ దింగుతా మీ ఇంటికి వచ్చి. పీకినవుతాయి పిల్లాతులు. మా అమ్మను మా అయ్యను చూసేనే కొట్టాలనుకుంటే నీకు. వాడైతే నీకంటే గుద్దవాళ్ళు కూడా బేబీ. నేను వాడినే వేసుకుంటా, నాకు అసలు వాడు దొరకడు. నీ గుద్దాన్ని కర్రగాడిదలు దెంగ, నువ్వు కథలు దెంగకు. నడు మీ అయ్యకి చెప్దాం నేను నువ్వు గుద్దవాళ్ళ ప్రేమించుకుంటున్నావని. మా అయ్య గుద్దవాళ్ళ డేంజరు. బెల్ట్ అందుకొని మెడకు ముడేసి నిన్ను సావ దెంగుతాడు. నీ అవ్వ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయలేవు. నువ్వేం చేద్దామన్నా మా నాయన ఒట్టకాయలు తప్ప ఏం అందుకోలేవు. ఓ పని చేయరా పోటీ, లేచిపోయి పెళ్లి చేసుకోరి. లవ్ మ్యారేజా? బట్ పెళ్లి చేసుకొని ఎక్కడ దిక్కు దెంగేయాలి? చక్కగా మీ ఇంటికి దెంగేరా పోటీ పెళ్లి చేసుకొని. అమ్మతోడు మా ఇంటికా? వానయ్య మన గుద్దల గడ్డపార నూకుతాడు మామ. వాడు గిట్ట పెళ్లి చేసుకుని ఇంటికి పోతే. నీ గుద్దరా గుద్ద ఆకిలోడా. పిల్లల్ని పట్టుకోపోయి పెళ్లి చేసుకుని ఇంటికి పోతే గుద్ద వల్ల కూడా సపాట్లు కొడతారా? అయినా ఏం కాదు నా మొడ్డ, మా అంటే 4 దెబ్బలు కొడతారు. నరుకుతారా చంపుతారా? చంపితే ఇద్దరిని చంపేయమని చెప్తా. మళ్ళా మా వాళ్ళు నన్నే చంపిరు అనుకో, ఇది పోయి ఇంకోని పెళ్లి చేసుకుని నిమ్మతంగా ఉంటది. అప్పుడు ఎర్రిపాప నేనేగా. ఓ పిల్ల, నువ్వు పోయి బ్యాగ్ చదువుకొచ్చుకోపో. గుద్ద ఆధార్ కార్డు పట్టుకొచ్చుకో, మళ్ళీ దెంగుతారు లేకుంటే. అవును బేబీ, ఆధార్ కార్డు ఖచ్చితంగా తెచ్చుకో, మళ్ళీ ఏజ్ లేదంటారు మనకు. సంచులు చదువుకొని చక్కగా కోర్టు కాడికి వచ్చేసేయి. పిల్లలు చెప్పుర్రి, ఏం కావాలి? చాక్లెట్లు తింటారా? నీ గుద్ద, మేము ఇంకా చిన్న పిల్లలు, మా చాక్లెట్ తిన్నకే. మాకు చాక్లెట్ అర్థమవద్దు. సరే దెంగేరి, మరి ఏం పని ఉంది మీకు ఈడ? ఏం బీకనికి వచ్చారు? లాయరు, మేమిద్దరం గుద్ద వాళ్ళకి లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకుందామని వచ్చినాం. చిన్న పిల్లల పెళ్లిళ్ళు చేయమీడ మేము. నడు దెంగేరి ఇంటికి. ఓ నీ గుద్ద, నేను చిన్న పిల్లగాని కాదు, నా గుద్ద కింద 25 ఏళ్ళు వచ్చినాయి. ఈ పిల్లకు ఇందాకనే 18 సంవత్సరాలు నిన్నాయి. అప్పుడే మీ ఆతులు గడ్డపార్లు అయినాయి ఆరా పెళ్లిళ్ళు చేసుకోనికి. నువ్వు నూనె ప్యాకెట్ కొనవారు ఎప్పుడైనా నీ గుద్ద? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని దాన్ని ఏం సాగుతావు? ఇంటికి రాయేడా కడతావు, నీ గుద్దేడా కడుక్కుంటావు. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంట్లో గుద్దరేగా సరుకులు అవన్నీ తెచ్చేసరికి నీ గుద్ద కాయ కాస్తుంది. నువ్వు ఇక దాన్ని ఏడా చూసుకుంటావు? ఒక్కసారి ఆలోచించు, పెళ్లి చేసుకునే ముందు ఇన్ని గుద్దల బాధలు అవసరమా నీకు? ఇగో లాయరు, నాకు ఇంతకంటే మంచి పిల్ల దొరకదు. అసలే ఇంకోని చేసుకోనికి రెడీగా ఉంది. అష్టమో కష్టమో దీన్నే చేసుకుంటా. సరే నీ ఇష్టం అయ్యా, పోయి గుంతలో దూకుతా అంటున్నావు. పెట్టు లగం పెట్టు నాకు దీనికి. నమస్తే లాయరు. నమస్తే మీరెవరు? లాయరు, నాకు ఈ పెళ్లికి అస్సలు సంబంధం లేదు. నేను కార్ డ్రైవింగ్ వచ్చిన వీళ్ళకి. ఓ నీ గుద్ద, ఎందుకు రాబోదని చెప్తున్నావు? లాయరు, మేము ముగ్గురం జాన్ జబ్బలం. ఒకందొకడు విసుకుంటాం, ఒకందొకడు పట్టుకుంటాం. ఓ నీ సోపతి గుద్దల మొడ్డ, అవన్నీ అడిగిన అర్రా ఆయన. అంతేకాదు లాయరు, ఈ పెళ్లికి పెద్ద కర్త కర్మ క్రియ సాక్షి అన్ని వీడే. తమ్ముడు భద్రం, నీ గుద్ద బట్టలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఈ పిల్లగాందుకు కోలు కొడతారు, గప్పిల్లది కోలు కొడతారు. నీ పేరేం పేరమ్మా? బాబు నీ పేరేం పేర్రా? బెట్టు. నువ్వు చెప్పమ్మా. ఈ పిల్లగాడు నిన్ను బలవంతం చేస్తుండా పెళ్లి చేసుకోమని? నేను గుద్ద వాళ్ళు దిగుదాం. బలవంతం ఏం లేదు. అరే నువ్వు గీవనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావారా? నా ముఖాన్ని ఇంకొకటి దేకదు, ఇదే దేకుతుంది. దీన్నే చేసుకుంటా పెళ్లి. షెకోడి, నీదొక ఫోటో కావాలమ్మా. సిగ్గులేదురా నీకు? ఆడపిల్లల ఫోటో అడుగుతున్నావు? ఓ మూతి మాసిందాన్ని ఆగుతావా? నీ ఫోటో తీసుకొని నేను గుద్దలు పెట్టుకుంటానా? ఈ ఫామ్ రతికేయాల నీ ఫోటో.
ఇక పట్టు ఫోటో. నీ ఆధార్ కార్డు కూడా ఇయ్యమ్మా. ఆధార్ కార్డు తేలే. ఓ పిచ్చి గుద్దరా ఎందుకు తేలే చెప్పినా కదా ఆధార్ కార్డు తెమ్మని. నీ అమ్మ గల్ల ఫోటో బాలేదు బేబీ అందుకే తేలే. ఓ నీ ఎడ్డి గుద్దదానా నీ ఫోటో ఏమన్నా బ్యానర్ లేపిస్తున్నావా? నీ ఆధార్ కార్డుల ఫోటో బాలే అంటున్నావు. ఆధార్ కార్డు ఇప్పుడు అవసరం ఈడ. మరి ఎట్లా మరి ఇప్పుడు పోయి తీసుకొస్తారు ఆధార్ కార్డు? ఇది ఇప్పుడు ఇంటికి పోయిందనుకో వాళ్ళ అయ్య పొక్కిలు వాళ్ళ కొడతారు మూతి ముక్కు. ఈ ఓటర్ ఐడి నడుస్తుందా? ఇవ్వండి అది ఓటర్ ఐడి. మా తాతది. ఒట్టకాయల వీరయ్య. ఓ మీది ఒట్టకాయల వంశమా తల్లి? ఈ ఓటర్ ఐడి కార్డు నడవదు కానీ ఇంకేమైనా కార్డులు ఉన్నాయా? ఉన్నాయి. ఏం కార్డు ఉందమ్మా? జియో సిమ్ కార్డు ఉంది. ఓ కొడుక దీన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటారు అయ్యా? దీనికి దిమాగ్ గుద్దలు ఉంది. లాయరు ప్రూఫ్ కోసం మా అమ్మ నాయన ఫోటోలు ఉన్నాయి తీసుకోరి. ఇక్కడ ఏరి సిగ్నేచర్ పెట్టిర్రు ఇక ఇద్దరు. ఇక మీ పెళ్ళి అయినట్టే. గుడికి పోయి దేవునికి దండం పెట్టుకొని తాళి కట్టి దండాలు మార్చుకోరి. A few moments later. ఏమే పెళ్ళామా ఉన్నవా? ఎక్కడ పోయినవే? ఏం పుట్టింది రోగం? ఈయనే ఉండగా. ఈయనే ఉన్నవా? మరి వలుకుతలేవేందే? నా చెవులో ఉన్న దెంగిన గట్ల రుతున్నావు. చిన్నగా పిలిస్తే కాదా? నీకు మంచి శుభవార్త చెప్తా. ఈ కర్రా శుభవార్తనా? ఏంటిది? అదేనే మన ఊర్లో ఒట్టకాయల వీరయ్య కూతురు లేదా? వాన్ కూతురు ఇవంతోనో లేచిపోయినాడా? అవునా? నేను అప్పుడే అనుకున్నా ఆ పిల్ల వంతోనో పోతుందని. మస్తు మంది పొరగాలతో తిరుగుతుంది ఆ పిల్ల. వాళ్ళ ఇంట్లో ఆ పిల్లని మస్తు ఇష్టపడతారంటనే. గా పిల్ల ఇంత పని చేసింది. ఇప్పుడు కా పిల్లని ఓడి చేసుకున్నాం అనుక జీవితం నాశనమే అండి. పాపం ఎవడు చేసుకున్నావు ఏమో. సర్ప్రైజ్. ఓ కొడుక్క గా ఒట్టకాయల వీరయ్య కూతురు గారా ఇది? అవును డాడీ వాళ్ళ పిల్ల నేను పెళ్లి చేసుకున్నా. ఏం తమాషా దింగుతున్నావారా? అమ్మతో డాడీ నిజంగానే చేసుకున్న పెళ్లి. ఓ నీ గుద్దా లేచిపోయి పెళ్లి చేసుకున్నావా? అవును డాడీ. చల్ దెంగే నేను ఆ పిల్లని నా ఇంట్లో ఉండనియను. నువ్వు టెన్షన్ పడకు మావా, నేను బిట్టిగాని గుండెలుంటా. అయితే దెంగేయి అని గుండెకు బొక్క పెట్టి అని గుండెలకు దెంగేయి. ఓ పిల్ల వీడిని నమ్మే చేసుకున్నావా పెళ్లి? మావా నమ్మే చేసుకున్నా నేను పెళ్లి. ఈ లంగా గుద్దని దెంగ వీడు లంగా వాడుకో వీడు. నీ పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నారా బిట్టు. మంచి కట్నం ఇచ్చే పిల్లని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నా. మొత్తం గంగల పాలు చేసినావు. దీని చేతులుగా ఇదే నీకేదో మాయ చేసింది. నీ అవ్వ నేను కూడా నా పెళ్లికి గుద్దవాళ్ళ కలలు కన్నా. మా మామగాడు ఏమో పిక్ పెడతాడని. బుల్లెట్ బండి అన్నారు, 5 లక్షల కట్నం అన్నారు, 10 తులాల బంగారం అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది లేదు, పీకింది లేదు. నీ అవ్వ ఇస్తాను అని గుద్దరా మొడ్డ. అంటే నువ్వు ఇప్పుడు మా అయ్యనే కదా తిడుతుంది? పెట్టేటప్పుడు పెట్టడా? దెంకపోతుండా? ఎక్కడైనా పెడతానే అంటుండగా. మీరెందుకు ఇప్పుడు కొట్లాడుతారు? అరే నిన్ను పాత చెప్పబడి దెంగుతారా? నువ్వు చేసిన పెంటకు ఇప్పుడు మా ముఖాన ఉమ్మేస్తారు జనాలు. ఓ పని చేయొద్దమ్మా, నువ్వు బయటికి పోయినప్పుడు నీ ఎమ్మటి ఒక వాటర్ బాటిల్ పెట్టుకోపో. జనాలు నీ ముఖం మీద ఉమ్మేసిన ఎమ్మటే కడుక్కో. ఓ నీ కొంపని దెంగ నువ్వు నోరు మూసుకోవే. నువ్వు ఎందుకు మా అమ్మని గెలుకుతున్నావు? ఇగో అంకుల్, ఇగో ఆంటీ, ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది. పెళ్లి అయితే అయిపోయింది. ఇప్పుడు గా పిల్లనేమనలేం, వాడినేమనలేం. వాని కుదసావు వాడు వస్తాడు. క్షమించి వదిలేసేర్రీగా. చిన్న మనసు లేదు, పెద్ద మనసు లేదు. గుద్దలేదంతా గద్దెలకి ఎగురుతావు. తెంగే నువ్వు ఇడికెళ్ళి ఫస్ట్. మీ సపోర్ట్ చేయబట్టి ఇట్లా ఇంటి పాడుకోవు. ఈ పాడుకోనికి చెప్పిన అప్పుడే మంచిగా మామ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తారా అని పోయి పిచ్చకుంట్లో దాన్ని పట్టుకొచ్చిండు. పెట్టారే నా మాటిని దినిసిపెట్టి దింగు. మామ కూతురు ఇంకా మంచిగా ఉంటుంది గడ్డకి. ఈ రిమోకంది ఏమో ఉంది. అత్తమ్మ నువ్వు నన్నేమన్నాను? ఇప్పుడు నా అమ్మ కూడా ఆయన నువ్వు మార్చాలని చూడకు. నాకు తిక్క దింగితే అత్తమని కూడా చూడను. ఏంటి అత్తమని రెచ్చిపోతున్నావా నువ్వు? ఏంటి నువ్వు చూసేదాన్ని నీ మూతులో కట్టే. ఓకే గాయ్స్, అత్త కూడలు కొట్టుకొస్తారు. పార్ట్ 2 కూడా కావాలంటే #Tita Gang పార్ట్ 2 అని కామెంట్ చేయర్రి. పార్ట్ 2 కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఒప్పిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.